వదిలే వదిలే నాగేష్ 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 ఉన్నాడు కదా ఇప్పుడు ఈయన బంగారం ఉందా మీ దగ్గర? పోయింది కదా పోయింది కానీ ఇప్పుడు వీళ్ళ వీళ్ళ బంగారం ఉందా? మా డాడీది షాప్ అని చెప్తారు, ఉండేది మెయింటైన్ మొత్తం వీళ్ళు ఇద్దరు కొడుకులు చేస్తారు. ఏం చేస్తారనేది తెలియదు. ఇలా చాలా స్కామ్స్ చేస్తున్నారు వీళ్ళు. మన ఇప్పటి వరకు ఏ మనకు నోటీస్ పంపించింది లేదు, ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు. ఒక ఇన్ఫర్మేషన్ ఇయ్యరు, ఏదన్నా మనకు వచ్చి నోటీస్ పంపించింది ఉండదు, ఏది ఉండదు. ఏమన్నా వచ్చి అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, ఎవరి దగ్గరికి పోతారో పోండి, ఎవరికన్నా చెప్పుకోండి అని చెప్తారు. ఒక నోటీసు సరే 2 years అయింది, మన మిస్టేక్ అయినప్పుడు మీరు నోటీస్ పంపించాలి కదా. నోటీస్ కూడా పంపించకుంటే ఎట్లా? సరే ఎంత పెద్ద బ్యాంకులు అయినా ఏంటైనా నోటీస్ పంపిస్తారు, ఆ నోటీస్ కూడా పంపించారు వీళ్ళు. 3% మిత్తే అంటారు. మిత్తే ఏం చెప్పలేదు, లెక్క చేయండి, మేము పైసలు తీసుకొచ్చి ఇస్తామంటే ఇప్పుడు లెక్క చేయము, చైన్ వచ్చినాకనే లెక్క చేస్తామని చెప్పానన్నారు. ఇప్పటి వరకు లెక్కలు చేయలేదు, మేమే మునగాలి. ఇప్పటికి 1.5 year అయితే 1.5 year నుంచి ఆగు ఒక నెక్స్ట్ మంత్ 15కి రా 12కి రా అట్లా అని చెప్పంటే నా దగ్గర వాయిస్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి వాళ్ళు చెప్పినవి. ఆ వాయిస్ రికార్డింగ్, ఫోన్ కాల్ రికార్డింగ్స్ అన్నీ ఉన్నాయి. ఆ రికార్డింగ్స్ కూడా నేను కావాలంటే మీకు వినిపిస్తాను. 1 year నుండి ఆపడానికి కారణం బలంగా అడిగే ప్రయత్నం చేయలేదు. అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఎక్కడికి పోయినా మీరు ఏం చేయలేరు నన్ను అని చెప్పి మాట్లాడుతున్నాను. ఇవాళ మార్నింగ్ కంప్లైంట్ చేసిన. నేను అప్పుడు కంప్లైంట్ చేస్తా అంటే నేను ఇస్తా అని చెప్పాను అన్నాడు. వాళ్ళ కొడుకుతో సీరియస్ అయినా కంప్లైంట్ చేస్తా అంటే నేను చేస్తాను అని చెప్పాను అన్నాడు. మళ్ళీ ఒకటి ఏంటంటే వీళ్ళ అక్క లాయర్, ఆ అక్కకు కూడా చెప్పిన, మా అక్క నేను మాట్లాడతా అంటే ఆమెతో కూడా మాట్లాడతాడు చెప్పినాక. మనోళ్ళే కదా మీరు పరిచయమే కదా నేను మాట్లాడతా అంటే వాళ్ళ అక్కతో కూడా నేను మాట్లాడతాడు, గొడవ పెట్టుకున్నాడు అట్లా. అది ఏంటదా తిన దగ్గరకు వస్తే మేము లెక్క చేయం, మా డాడీ చేస్తాడు. తీసుకోవాలి ఆయన వీడు అంతే అంతే. హలో, మా ఫాదర్ ఆల్రెడీ పోలీస్ స్టేషన్ పోయిలన్న, వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. మీరు మాట్లాడరా? ఈ చిట్టి మీదేనా? ఇది మీదేనా? మీ షాప్ ఇదేనా? ఇది కుదబెట్టుకున్నాడేమో, అందరు కుదబెట్టుకుంటారు, మాట్లాడారు. మీ ఫాదర్ ఒకరు మాట్లాడన్నా. ఇప్పుడు ఇంతకుముందు వచ్చిన కస్టమర్ దగ్గర ఎందుకు తీసుకున్నారు? కస్టమర్ బయట పంపించామన్నా. అదే ఎందుకు బయటకు ఎందుకు పంపించారు? మీడియా వస్తున్నాడా? మీ నాన్న వస్తున్నాడా? నాన్న వస్తున్నారు, పోలీస్ స్టేషన్ పోయిండు, వస్తున్నాడు. ఇప్పుడు ఇది మీకు సంబంధం లేదు, మీ షాప్ సంబంధం లేదు. ఈ సిటీ మీ నాన్న పోలీస్ స్టేషన్ పోయిండు. పోలీస్ స్టేషన్ పోయిందా? ఈ చిట్టి మీకు సంబంధం ఉందా లేదా చెప్పు కదా. ఈ చిట్టి మీదా కాదా? షాపు డోర్ మీద అంటే వాళ్ళదే కదా. దొంగ లెక్కలు ఇట్లనే ఉంటాయి. దొంగతనం అంతేనా? లైసెన్స్ నువ్వు పట్టుకొచ్చేది ఇట్లా, నువ్వు ఇట్లా ఇంకోటి వచ్చేది ఈయన ఇదేంటిది? ఇదేంటి వాళ్ళ ఏంటి నీదేంటిది? నాని గొలుసులు నీ గొలుసులా? 10 తులాలు పెట్టిన వెండి. ఎంత పట్టుకపోయినావు? 3,500 పట్టుకపోయినా. 3,500 పట్టుకొని పోయినా 23లా. సరే పోనీ ఆడికి ఇంట్రెస్ట్ అయినా కట్టి అని చెప్పేసి పైసలు పట్టుకొని వచ్చిన. లేదు అవి బ్యాంకులు అటే పోయినాయి, నేను ఇయ్యను అని చెప్పేసి అన్నాడు. అదేంటి? అవి అటే ఇక. మరి ఇట్లా చేస్తానని చెప్పి పోలీస్ స్టేషన్ ఎందుకు పెట్టారు? కేసు పెట్టకపోయారు? కేసు ఏమంటామని నమ్మి పెట్టినందుకు ఇంట్రెస్ట్ అవసరం బట్టి పెట్టినాము. ఇంట్రెస్ట్ పైసలు మొత్తం కట్టాను, నేను తీసుకోపోతా నా సొమ్ము నేను అని అంటే నేను ఇయ్యను. లేదు అది అటే పోయింది, బ్యాంకులో పోయింది అని చెప్పేసి అన్నాడు. ఇయ్యలేదు, చిట్టి ఇక్కడదే. ఇది చాలా మంది ఉన్నారు. ఏం పెట్టినా మనకు తెలియదు.
గొలుసులు పత్తులాలి వెండి కొడుతురు. ఏమే అడుగు మరి ఈయనే ఉన్నాడు ఏమైంది అడుగు ఇప్పుడు ఏదైనా సమాధానం చెప్పేది మీరు? ఈయనేనా ఎవరున్నారు అప్పుడు ఇలా డాడీ ఉన్నాడు. షాప్లో ఉండేది వీళ్ళ దగ్గర వాళ్ళ డాడీ చేస్తున్నారు. 3,500 పెట్టిన తీసుకొని పోయినా, సరే ఇంట్రెస్ట్ వాడని 10,000 అయినా పోని, నా సొమ్ము నేను తీసుకుపోతా అని చెప్పేసి చిట్టి పట్టుకొని వచ్చిన. లేదు అది బ్యాంకులో పోయింది అని చెప్పేసి ఏం పోయింది సామానా ఇదే సొమ్ములు ఇచ్చలేదు ఇక. బ్యాంక్ లో పోయినాయా బ్యాంకులో వెళ్ళిపోయినాయి అవి, అయిపోయింది అంటే నేను ఇయ్యను అన్నాడు. ఇయ్యనంటే మళ్ళీ లెక్క చేయలేదు నీకు. లెక్క చేయలే. లెక్క చేసిండు. ఎంత అన్నాడు? 18,000 అన్నాడు 3,500. 3,500కు 2 సంవత్సరాలు కాకముందుకే 18,000 అయినాయి. ఎదురుగా ఎంత మిత్తి ఎంత రాసింది పేపర్ మీద 18,000 మిత్తి ఉండదు. ఉండదు. మిత్తి దీని మీద ఉండదు. మరి మిత్తి దాని మీద లేకుండా మిత్తి వాళ్ళు లెక్క చేసి 18,000 అన్నాడు అంతేనా? 3,000 తీసుకొని 3,500 2 సంవత్సరాలు కాకముందుకే 18,000. అదేంది అది చక్రవడ్డీ భూచక్రవడ్డీ అంతా అట్లా. నేను ఇక్కడ మందిని చూసి నేను బండి ఆపుకొని వచ్చి మరీ మాట్లాడుతున్నా. మీకు తెలియదు ఇప్పుడు మీడియా వస్తుందని. తెలియదు. తెలియకపోతేనే ఇట్లా బాధితులు ఉన్నారు, తెలిస్తే ఇంకెంతమంది వస్తారు. ఆపద బట్టే పెడతాము. ఆపద బట్టి పెట్టినప్పుడు సరే ఒక 6 నెలల అక్కడ సంవత్సరం అయిపోని, నువ్వు అసలు పైసలు మిత్తి అంటే పడ్డదో ఆ మిత్తి తీసుకొని మా సొమ్ము మాకు ఇవ్వాలి. కానీ పోయింది అటే పోయిందని మేము ఎక్కడ పోవాలా? అడిగే ప్రయత్నం చేస్తలేవా? అడిగితే అది లేదు పోయిందని అన్నాడు. ఇప్పుడు వస్తలేవు ఇక ఇటు. లేదు ఇక మరి మా ఇంట్లో తిట్టబట్టే ఎన్ని రోజులు అయితే ఇక రాక ఇటు? మొబైల్ షాప్ వాళ్ళని అడగండి. నెల అయింది నేను వచ్చిపోయినా. వచ్చిపోయినావు ఇక. ఆశలు వదులుకున్నావు ఇక. వదిలేసిన ఇక, కొత్తగా కొంటాను వదులుకున్నా ఇక. అవి ఎంత ఉంటుంది? అవి రేట్ ఎంత ఉంటుంది? 18 ఎన్ని తులాలు? 10 తులాలు అంటే ఎంత ఉంటుంది ఇప్పుడు కొనుక్కోవాలంటే? 10 తులాలు ఇప్పుడు ఎంత పడుతుంది అన్న? 20,000 పడుతుంది. ఇప్పుడు 25,000 పడుతుంది. 2,000 చిల్లర 30,000 పడండి. నీ సొమ్ములు నీకు ఇవ్వాలి కదా. ఇవ్వాలా? ఇస్తలేరు వాళ్ళు. ఎందుకు ఇవ్వరంటే అలా అయ్యే జాగ్రత్త. అవి బ్యాంకులో పెట్టినా వాటే పోయినాయి అన్నాడు. నా పేరు రాజేందర్, నమ్లిగొండ మాది. 2022లో నేను నా అక్ర నిమిత్తం 1,00,000 రూపాయలు ఇక్కడ నేను తీసుకున్నాను. చైన్ కుదబెట్టి 1,00,000 రూపాయలు తీసుకున్నాను. దాని గురించి నాకు 2 సంవత్సరాల క్రితం మళ్ళీ నా డబ్బులు వచ్చాక మళ్ళీ అప్పంచాలి తిరిగితే లేదు మీ డేట్ అయిపోయింది లేదు అన్నాడు. అక్కడ ఇక్కడ తిరిగి ఎట్లయినా చేసి ఎవరితోనైనా అనిపించినా కూడా నాకు టైం అయిపోయింది మీరు రాదు అది ఇది అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ రేపిస్తా మాపిస్తా అని ఇంటి వారి వరకు ఇవ్వలేదు. ఓసారి బ్యాంకు లాకర్లు ఉన్నాయి, ఆ బ్యాంక్ లాకర్ వస్తలేదు అన్నాడు, అది అన్నాడు ఇది అన్నాడు. ఇప్పటి వరకు ఇవ్వలేదు నాకు డబ్బులు. ఇప్పటి వరకు 2 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదని ఆ బాధతోనే నేను అన్న విలేకరులను కలిసినాను, పేపర్కి ఇవ్వని చూసినాను. నువ్వేనా తీసుకొచ్చి కుదబెట్టింది? నేను కుదబెట్టిన మా చిన్నోనే పంపిస్తాను 2 సంవత్సరాల నుంచి. ఎంత మొత్తం కుదబెట్టింది? ఎంత? 3 తులాల మీద 1 గ్రామ్. లెక్క చేస్తే ఎంత అంటాను పైసలు? డబ్బులు ఫస్ట్ లేదన్నాడు. బ్యాంకులు ఉన్నది ఎప్పుడు వస్తుందో తెలియదు, వచ్చినదే చెప్తాను. బ్యాంక్ మేనేజర్ లేడు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళ చుట్టాలు చనిపోయిన అని ఒకసారి చెప్పిండు. బ్యాంక్ మేనేజర్ వస్తలేడు, హెల్త్ బాగాలే అని ఒకసారి చెప్పిండు. ఇప్పటికీ చాలా డేస్ అవుతుంది, 1 మంత్ అనుకుంటా, 1 ఇయర్ దాటిపోయింది. అయినా కూడా మిస్తలేడు. ఏమైంది అని ఇలా పొద్దున కాల్ చేసి ప్రెస్ మీట్ ఉన్నదని చెప్పి పొద్దున కాల్ చేసిండు. ఆయననే కాల్ చేసి నేను ఇస్తా అన్నా కదా, మీరు ఎందుకు ఇలా చేస్తుండ్రో మీరు చెప్పండి, మీరు చెప్తే నేను ఇస్తా ఈ నెలలోపు అంటే మళ్ళీ 25 అన్నాడు. ఇప్పుడు 25 అయిపోయినాక ఇది అయిపోయినాక మనం ఏం చెప్పకపోయినా ఇంకా రాలేదు అని అంటాడు అని చెప్పి ఇప్పుడు మేము ఇట్లా మీ దగ్గరికి వచ్చాం. ఎన్ని నెలలు అవుతుంది నువ్వు తిరగబట్టి? మేము తిరగబట్టి 1.5 సంవత్సరం దగ్గరకు వస్తుంది. ప్రతిసారి మార్చి లెక్కలు అలా చేస్తారు, అప్పుడు ఇస్తాము అని అన్నారు. యాక్చువల్గా పోయిన డిసెంబర్లో నేను మాల మీద వచ్చి మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏ విధంగా చేసుకున్నా మాకేం కాదు, ఎవరిని తీసుకొచ్చి ఏం చేసుకున్నా నాకు భయం ఏం లేదు అని చెప్పి మాట్లాడిండు. పక్కకు ధనలక్ష్మి మొబైల్ షాప్ అయినా కూడా వచ్చిండు, తమ్ముడు నిమ్మలంగా మాట్లాడుకోండి మీ మాల మీద ఉన్నారు అని చెప్పి అన్నాడు. అన్న కూడా మీనే ఉన్నాడు, కావాలంటే అడగండి. ఆయనే గలీజ్గా మాట్లాడతాను, మీ మాల మీద ఉన్నాం, గలీజ్గా మాట్లాడడానికి కూడా మా దగ్గర ఏముండదు. అప్పుడు వీడియో తీసినాం, వీడియో నా దాంట్లో డిలీట్ అయిపోయింది. ఆ వీడియో కూడా వాయిస్ రికార్డులు ఉన్నాయి ఆయనతో మాట్లాడినాయి. ఇస్తా అంటుండు, ఒక్కోసారి ఏమో నువ్వేం చేసుకుంటావు చేసుకోపో అంటుండు. పొద్దున కాల్ చేసి నేను 25కి ఇస్తా, లేకపోతే కొత్త బంగారం ఇస్తా అంటుండు. అంటే ఆ మంత్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ 25 అంటే నెక్స్ట్ మంత్లో మా చెల్లె పెళ్ళి ఉంది, మాకు కావాలంటే నెక్స్ట్ మంత్ 25 ఇస్తా అంటుండు. అప్పటి వరకు మళ్ళీ ఇవ్వకపోతే దానికి కూడా మేము చేయలేం కదా అట్లా. చెల్లె పెళ్ళి ఉన్నది. అవును, ఇప్పుడు ఇస్తా అంటుండే, ఇస్తలేడు. ఒక 1.5 ఇయర్ 1 ఇయర్ 10 తులాల వెండి ఇప్పుడు అడగబోతే
మా కాడ లేవు మేము ఇవ్వమని అన్నారు. ఎవరంటారు మార్వాడు ఆయన అన్నాడా ఆ. అంటే నా కొడుకు సప్పుడు ఊకున్నాడు ఊరుకున్నాడా? ఊకున్నాడు ఇక ఇత్తలేడు కదా అని ఊకున్నాడు. ఇత్తలేడు అని ఊకుంటే ఇక మీరు వచ్చిందని చేత దానిలో మేము మాట్లాడుతున్నాం అయ్యా. ఇక 10 తులాల ఎండి మరి ఎట్లా చేస్తే ఎట్లా మరి ఇక మీరే ఆలోచించాలి అయ్యా. మాకు లేవుడోడం కదా, లేవుడోళ్ళమయ్యి వాళ్ళకి పెట్టి కొన్ని పైసలు కొంచెం పోయినందుకు మాకు మళ్ళా చిన్న పైస పెద్ద పైస ఒక్క తడేసి మిత్తి కట్టి అసలు కట్టి సొమ్ము ఇడిపించుకుంటావు అనుకుంటావు. అంటే వచ్చి అడిగితే మా కాడ లేవు, అయిపోయింది టైం అయిపోయింది, ఎంతగానం కడతాం కట్టలేవు అయిపోయింది అన్నారు. అంటే లేదంటారు. లేదు 2 సంవత్సరాలు అయిపోయింది 2 సంవత్సరాలు అయింది 2 సంవత్సరాలు 5వ షాపు ఇదే షాప్ గంగా మీదేనా? మాది ఏంటి పట్టగొలుసు పెట్టినావు ఏం గొలుసులు పెట్టినావు పట్టగొలుసు పట్టగొలుసులే స్వీట్ షాపా? ఇట్లా మరి మీ వాళ్ళకి ఇట్లా ఎట్లా ఇప్పుడు ఒకటి చేసిన ఉన్న వాళ్ళందరినీ లంగాలు అంటారు కదా. డిస్టిక్ వేరే కానీ రాష్ట్రం ఒకటేనా? అయ్యా ఇది గన్పూర్లో మళ్ళా గంగా జ్యువెలర్స్ గంగా పేరు చెప్పి లంగదందాలు చేసే లుచ్చనా కొడుకులు. ఈ కొడుకులు బయటికి వెళ్ళి మార్వాడలు వచ్చి చేస్తున్న దొంగ దందాలు వీళ్ళు చేసేటి పేరు పెట్టుకునేదో పెద్ద మంచి ప్యూర్ గంగానది పేరు పెట్టుకొని లోపల మొత్తం దోపిడి దొంగల వ్యవహారం వీళ్ళు చేస్తున్నదంతా. ఇక వీడికి వచ్చే ముందు మాకు ఒకటే తెలిసింది, ఈ 3 తులాల బంగారం పెట్టుకొని ₹1,00,000 తీసుకున్నాడు వ్యవసాయ పనికి ఒక కూలి, ఇంకో బాధ్యతలా రాని. సో 3 తులాలు పెట్టి ₹1,00,000 తీసుకున్నాడు. సంవత్సరం రైతున్నది, పైసలన్నీ వడ్డీతో సహా అన్నీ నేను కట్టిస్తా అంటే ఇవాళ రా రేపు రా మాపురా పగలరా పొద్దుగాలరా ఏ ముచ్చట్లు చెప్పి తిప్పుతా ఉన్నాడు. ఆఖరికి ఇప్పుడు నిన్న ఈ గడబడి లొల్లి కొద్దిగా మొదలవుతుందని తెలిసినాక పొద్దుగాల ఫోన్ చేసి 20వ తారీఖు ఇస్తా లేకుంటే మీరు కొత్త బంగారం కొనుక్కోండి అని అన్నాడట. అంతేనా? అంటే ఈ దొంగ కొడుకు ఆల్రెడీ ఈ బంగారం ధర ఎక్కువైంది కాబట్టి అమ్ముకున్నాడు. వీడు పెద్ద దొంగ ఉన్నాడు. ఈడే కాదు, వీడు ఉన్న మొత్తం పాన్ బ్రోకర్ గాన్లు మార్వాడి నా కొడుకులు వచ్చి ఇక్కడ బంగారం మనోళ్ళు పేద తెలంగాణ ప్రజల బంగారం అవసరానికి పెట్టుకున్నాయి మొత్తం నాశనం చేసేందుకే పూనుకున్నారు వీళ్ళంతా. ఇగో ఈ అవ్వది పటగొలుసులు పెట్టిందట, 10 తులాల పటగొలుసులు పెట్టిందా 3,500 తీసుకున్నది కొద్ది రోజులు కట్టిండ్రు. ఇప్పుడు మొత్తం కడతానంటే ఎన్ని రోజులకెళ్ళి తిప్పుతున్నాడు? నెలకెళ్ళి తిప్పుతున్నాడు. ఆఖరికి చెప్తున్నట బ్యాంకు దగ్గర పెడితే బ్యాంకులో పోయింది, ఇక మీకు ఇచ్చేది లేదు అని చెప్తున్నట. ఇంకో బాధితులు ఎవరో వచ్చారు ఇప్పుడు ఇక్కడికి, మేము ఇక్కడికి వచ్చినామని తెలిసినాక వస్తున్నారు. ఇగో తెలంగాణ మొత్తము ఈ మార్వాడోళ్ళు మన బంగారాలు మన పూర్వీకులు ఏంది నాయనమ్మలు అమ్మమ్మలు వాళ్ళ కోడన్లకు వాళ్ళకి ఇచ్చినటువంటి బంగారాన్ని మొత్తం తీసుకొచ్చి పేదరికంలా ఇటువంటి దొంగ కొడుకుల చేతులలో పెడితే ఎక్కడికెళ్ళో ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చి ఇక్కడ ఈ కొడుకులు మొత్తం ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఈ పాన్ బ్రోకర్ కానీ గన్పూర్లో ఎంతమంది ఉన్నారో వీళ్ళ దగ్గర పైసలతో సగం గన్పూర్ కానీ ఎక్కువ ఉంటారు. అన్ని పైసలు ఉన్నాయి, ఇవన్నీ మన పైసలే. వీళ్ళు చేసేటి దొంగ వ్యవహారం. మళ్ళీ వీళ్ళు చూడుర్రి, వీళ్ళు రైతు పేద కుటుంబం ఇద్దరికి రాసిన భాష చూడండి, మొత్తం హిందీలో రాసి పెట్టి వీళ్ళు మొత్తం దోపిడీ మంచిగా వైట్ కాలర్ దోపిడీ వీళ్ళు చేస్తున్నది. మేము వచ్చి అడుగుతుంటే దుకాణం బంద్ చేసుకుండు. చూడుర్రి దుకాణం కూడా బంద్ చేసిండు. వాడు తప్పు చేయనోడు అయితే తీసి ముందర పెట్టాలి కదా. ఇగో గన్పూర్లో ఎంతమంది ఇటువంటి పాన్ బ్రోకర్లతోటి బలైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు, పత్రికా మిత్రులు ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ చేయండి. మావాడు అరుణ్ లాల్ ఉన్నాడు ఇక్కడ, కాంటాక్ట్ చేయండి. మా క్రాంతిదళ్ కాంటాక్ట్ చేయండి. ఈ మన తొలి వెలుగు కావచ్చు, మన ఉన్న ఛానల్ అందరికీ కాలేజీ కావచ్చు, ఎవరికైనా కానీ మీరు కాంటాక్ట్ చేసి పెట్టండి. అవసరమైతే సభ పెడదాం, మీ బాధితుల సభ ఇక్కడ పెడదాం. ఈ దొంగ కొడుకులు మొత్తం ఇక్కడ పైసలన్నీ ఇవ్వాలి. ఈ పైసలు మొత్తం వీళ్ళ దగ్గర పైసలు తీసుకోవాలి. వీళ్ళ దుకాన్లల్లో మనోళ్ళు తెలంగాణ వాళ్ళు ఎవరు వచ్చి మీరు ఏ వస్తువులు కొనొద్దమ్మా, వీళ్ళు అమ్మేది మొత్తం దొంగమాలి కొడుకులు అమ్మేది మొత్తం దొంగమాలి. బంగారం దొంగది వీళ్ళ దగ్గర, ఇత్తడి దొంగది అంతా మొత్తం వీళ్ళు చేసేది అంతా కల్తీ మాలు వీళ్ళు చేసేది. మనోళ్ళు వెనకట అవసరాలు గింతంత తరుగు తీస్తే వాళ్ళని బదనాం చేసి వదిలిపెట్టి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఆత్మహత్యలు చేసుకునే కాడికి వచ్చారు. వీళ్ళు వచ్చి ముద్దుగా రాగానే ఇంత నీళ్లు బిస్లరీ నీళ్లు అవి ఇచ్చి మంచిగా సక్కదనంగా ముచ్చట చెప్పంగానే మార్వాడోడు చాలా మంచోడు అనుకుంటారు. మీరు వేసుకునేటివన్నీ నిజంగా బంగారం అనుకున్నారు. అవన్నీ మొత్తం సబ్స్టాండర్డ్ బంగారం. నేను రాష్ట్ర స్థాయిలో పెద్ద దుకాణాలలో తిరిగినప్పుడు ఈ దొంగతనాలు బయటపడ్డాయి. అందుకే యాడున్నా కానీ గన్పూర్లో మనోళ్ళు ఇక్కడోళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ దుకాణాలలో పోయి కొనుక్కోరు. అది ఏది కొన్నా, ఉప్పు కొన్నా, పప్పు కొన్నా, మీరు ఏది చింతపండు కొన్నా, ఏది కొన్నా మనోళ్ళ దుకాణాలకు పోండి. వీళ్ళు ఎక్కడికెళ్ళి వచ్చి 20 ఏళ్ళు 30 ఏళ్ళ కింద వచ్చిన వాళ్ళు
ఇవాళ కొన్ని వందల కోట్ల రూపాయలకి ఎంత పడగెత్తిందంటే మన దగ్గర దొంగ వాళ్ళు దొంగ లంగదందాలు చేసిరు, దొంగ బిల్లులు, మనకు అర్థం కాని బిల్లులు ఇట్లా ఎంతమంది దగ్గర తీసి అందరికి ఇట్లా ఉండదు కదా. కానీ నిన్న పెద్ద మనిషి కాళ్ళు మొక్కుమన్నందుకు, ఆత్మగౌరవంతో మొక్కాని బయటకు వచ్చినందుకు ఇవాళ తెలంగాణ సమాజానికి తెలుస్తున్నది. కానీ అందరు ఇట్లా ఎందుకు వస్తారు, ఏమైతుందో ఏందో అని. మా అవ్వాలి ఇక్కడ 2-3 చెప్తుండే ముచ్చట మైకిల్ తీసి ముంగడ పెట్టగానే భయపడుతున్నారు. ఏమో ఇంత పెద్ద మా ముచ్చట్లని పెడితే అది ఎక్కడ పోతుందని. పోలీసు వాళ్ళు వీళ్ళకి అండగా పోలీసు వాళ్ళు ఉన్నారు. పిటిషన్ ఇస్తేందుకు పోతే 6 రూపాయల మిత్తి అంటే కానూన్ లెక్కలు లేదు 6 రూపాయల మిత్తి తీసుకోవాలని. పోలీసు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళ దగ్గర అన్ని కాగితాలు ఉన్నాయి, వీడే కానూన్ అన్నట్టు వీళ్ళు చెప్తారు, పోలీసు వాళ్ళు చెప్తారు మీరు ఉన్న పైసలు మొత్తం ఇవ్వాల్సింది 6 రూపాయల మిత్తి అయితే 6 రూపాయల మిత్తి ఇవ్వాల్సిందని. ఎందుకంటే వాళ్ళకు కూడా వీళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి రాజకీయ నాయకుల దగ్గర పోతుంది. అందుకే వీళ్ళు ఆగుతలేవు, అందరినీ కొనుక్కుంటున్నారు ఈ కొడుకులు. తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్న మొత్తం ఎక్కడెక్కడైతే మార్వాడి దోపిడీకి ఎవరెవరైతే బంగారం ఇట్లా చేసి దోపిడీకి ఉన్నాయో వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ కొడుకుల ముచ్చట్లన్నీ బయట పెడదాం. వీళ్ళ మొత్తం ఈ బిల్లులన్నీ పెట్టి పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఇలా దుకాణాలు పెట్టి ర్యాలీలు తీసి చెప్దాం. మొత్తం వాడు మొత్తం రాగానే షాపులు బంద్ చేసుకుంటారు కదా, షాపులు కాదు మార్వాడోళ్ళ దుకాణాలల్లో మొత్తం కొనుడు బంద్ చేయాలి. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా ఉండాలి. వీళ్ళ కాలం మొక్కుడైంది, వీళ్ళ దగ్గర బతిలాడింది. మా అవ్వ ఎన్నడు దాచుకున్నదో వాళ్ళు అత్తి ఇచ్చినాయో ఏంటో పటాకోసులు తెలియదు. కానీ ఈ దుర్మార్గుని గల్లె పెట్టకు వాళ్ళ భార్యలకు వాళ్ళ కోడళ్లకు మెడలకు గొలుసులు అవుతాయి, వాళ్ళ కాలం మట్టలు అయితే వీళ్ళు చేసుకునేటి అని. అందుకే ఇప్పుడు ఈయనది బిడ్డ పెళ్లి ఉన్నది 15వ తారీఖు. కానీ ఈ 15వ తారీఖు బిడ్డ పెళ్లి ఉన్నది, నాకు అదే బంగారం కావాలని. ఇప్పుడు జ్ఞాపకం ఉంటుంది, వాళ్ళ అమ్మదో ఇమ్మదో ఉండుంటుంది, అది నాయనమ్మదో తరాలకెళ్ళి వచ్చిన బంగారం. వీడు ఇప్పుడు ఏమంటాడు, ఇప్పుడు నిన్న లొల్లైన తర్వాత ఆ బంగారం దొరుకుతుంది కానీ నువ్వు 25వ తారీఖు వరకు ఇస్తా అంటుండు, కానీ దొరకకుంటే నీది నువ్వు చేసుకో అంటుండు. అంతే కదా చెప్పింది. ఇప్పుడు దానికి ఏంటిది, వాళ్ళ జ్ఞాపకాలుగా పెట్టుకునేటువంటి బంగారాలు కూడా ఇటువంటి దొంగనా కొడుకుల చేతులలో పోయి వాళ్ళు పైసలు సంపాదించుకొని మెడలు మిద్దలు కట్టుకుంటారు. పెళ్లిళ్ళకి పావురానికి పెళ్లిళ్ళకు మా అవ్వ పెట్టింది మా చిన్నవ్వ పెట్టిందని తీసుకునేటువంటి సంతోషం లేకుండా చేస్తారు ఈ దొంగలు. అందుకే మన తెలంగాణ ప్రజలు వీళ్ళ దుకాణాలలో కొనుడు బంద్ చేయండి. యువకులు కూడా చెప్తున్నా, మార్వాడి దుకాణాలు జిలేబీలు తినకుండ్రి, సమోసాలు తినకుండ్రి. వాళ్ళు మన దోపిడీ చేసేందుకు వచ్చారు. మనోళ్ళు ఎవరో ఈ తెలంగాణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దుకాణాల కాడికి పోరు. అయ్యో వాడు పుట్టగుడి కోసమే వచ్చింది కదా అంటే వాళ్ళది పెద్ద నెక్సెస్ ఉన్నది, ఇక్కడ నుంచి బయట దాకా నెక్సెస్ ఉన్నది. మనకు తెలియకుండా ఇంత మిఠాయి జిలేబీ షాప్ అని పెడతాడు. మన కళ్ళ ముంగట్నే 5-10 ఏళ్ళకు వాడు ఆ బిల్డింగే కొనుక్కుంటాడు, మనదే ఉంటుంది బిల్డింగే కొనుక్కుంటాడు. యాడికెళ్ళి వస్తున్నాయి ఇన్ని పైసలు, మనని ముంచుతున్నారు వాళ్ళు. మరి మనోళ్ళు ఇక్కడ ఏళ్ళకెళ్ళి వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎందుకు సంపాదించలేకపోతున్నట్టే, మనోళ్ళు లంగ దందాలు చెయ్యరు. ఎవడో ఎక్కడో ఒక దగ్గర చేస్తారు కావచ్చు, కానీ 99% మనోళ్ళు చేయరు. వీళ్ళు 99 కాదు 100% లంగదందాలు చేసేందుకు వచ్చి ఇక్కడికి దాపరిచ్చారు, మన దగ్గర దాపరిచ్చారు. చిన్న కోడి పెట్టలను కదా గద్ద వేసుకపోయినట్టుగా ఈ కొడుకులు మన తెలంగాణ జీవితాలను, తెలంగాణ ఆర్థిక వ్యవస్థను, తెలంగాణ ఆత్మగౌరవాన్ని సర్వనాశనం చేసేందుకు వచ్చారు. మార్వాడి బైకాట్, మార్వాడి గోబ్యాక్ కాదు, మార్వాడి బైకాట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. చాలా స్టేషన్ కన్పూర్లో 2-3 రోజుల నుంచి దాదాపుగా ఈ అధిక మిత్తులు వసూలు చేసి ఒక తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఒక రైతును తన కాళ్ళు మొక్కమని చెప్పి ఈరోజు మార్వాడి అన్నటువంటి దుర్భాషలాడినటువంటి మార్వాడి యొక్క అహంకారానికి విరుద్ధంగా ఈరోజు 3 రోజుల నుంచి దాదాపు యావత్ స్టేషన్ కన్పూర్ సమాజం దీని మీద ఆలోచన చేస్తూ ఉంది. ఈరోజు ఈ యొక్క చిన్న గాలివాన కాస్త చిలుకు సముద్రం అయినట్టు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద ఆందోళన చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఇప్పుడు ఒక్కదాని మీద ఒకరి చిన్న చిరుకులు కలిసి ఒక పెద్ద జడివాన అయినట్టు ఒక్కరు వాయిస్ రేజ్ చేస్తే తన ఆత్మగౌరవం మీద దెబ్బపడ్డందుకు రైతు తన యొక్క గోసను వెల్లడిస్తే ఇప్పుడు ఈరోజు అనేక మంది తనకు జరిగిన అన్యాయం మీద ప్రశ్నించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క తెలంగాణ సమాజం మీద జరుగుతున్నటువంటి తీవ్రమైన అన్యాయానికి విరుద్ధంగా ఈరోజు యువతరం అనేది ముందుకొచ్చి ఈ యొక్క మార్వాడి వ్యవస్థ మీద ఒక ఆలోచన చేసి మరో తెలంగాణ అస్తిత్వ ఉద్యమానికి పురుడు పోయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈరోజు స్టేషన్ యువత పక్షాన పిలుపునిస్తా ఉన్నాం.